ఈ రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో కలిసి వచ్చి దేవుని యొక్క వాక్యాలు ధ్యానించుటకు, నేర్చుకున్నటకు, చదువుకున్నటకు దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవుని వేలాది వందనాలు. మనం గత కొన్ని రోజుల్లో నుంచి యేసయ్య చెప్పుతూ వచ్చిన కొన్ని ఉపమానముల గురించి నేర్చుకోవడానికి దేవుడు మనల్ని సహాయపరచుచు నడిపించుచున్నందుకు దేవునికి వేలాది వందనాలు. మనం చదువుతూ వచ్చిచున్నది లూకా సువార్తల పుస్తకం 16వ అధ్యాయంలో ధనవంతుడు లాజరు గురించి యేసయ్య చెప్పిన ఒక ఉపమానం గురించి పోయిన కొన్ని రోజుల్లో నుంచి నేర్చుకోవడానికి దేవుడు మనల్ని సహాయపరిచారు కాబట్టి వందనాలు. పోయిన రోజుల్లో మనం వాక్యాంశాల్లో చూడగలిగాము. ధనవంతుడికి కలిగిన ఆత్మీక స్థితి, అదే రీతిగా లాజర్కి కలిగిన ఆత్మీక స్థితి గురించి చూసుకోవడానికి దేవుడు మనల్ని సహాయపరిచాడు. ధనవంతుడుకున్న స్థితిగతులో ఆత్మీక విధానము ఏవీ ఆయనకి కనబడలే. లోకములో ఉన్న సుఖాలు, సౌకర్యాలు అన్నీ ఆయనకి కావాల్సి వచ్చింది, కానీ ఆత్మీక విధానములో ఉన్నవి ఏవి కూడా తనకేం కాలేదు. తన జీవితంలో ప్రాధాన్యత అనిపించుకోలేదు. కానీ లాజర్ యొక్క జీవితాన్ని మనం చదివితే మనం చూడగలిగొచ్చు. లోకములో తనకి కావాల్సిన ఏ సుఖ సౌకర్యాలు లేకపోయినా, లోకములో దొరకాల్సిన ఏ క్షేమాలు ఆయనకి దొరకకపోయినా, ఆయనకి దేవుని మీద, దేవుని యొక్క సహాయములో ఎల్లప్పుడూ ఆయనకు ఒక ఏముండేది, ఆసక్తి ఉండి తీరింది. అందుకే లాజర్ యొక్క పదానికి అర్థముగా మనం చదివి విన్నది దేవుని యొక్క సహాయం పొందినవాడు, దేవుని సహాయములో జీవించినవాడు. అందుకే లాజరు గురించి చెప్పడానికి ఉన్నది, తనకి లోక సంబంధిగా ఏ రీతి కలిగిన సదుపాయాలు ఆయనకి దొరకలే. మంచి ఇల్లు దొరకలేదు, మంచి భోజనం దొరకలేదు, మంచి సహవాసం దొరకలేదు, మంచి అనుబంధం దొరకలేదు. అయినా కూడా దేవుని యొక్క సహాయములో ఆయన ఏం చేసుకునేవాడు, బతుకుతూ ఉండి జీవించేవాడు. అందుకే నిన్న నేను చెప్పి వచ్చి ఆపిన ఒక విషయము, మా దేవుని యొక్క బిడ్డలుగా అన్నీ దేవుని యొక్క సహాయముతో మనం పొందుకున్నవే అన్న ఒక పరిజ్ఞానం ఆత్మీకులుగా ఉన్న మనకు ఖచ్చితంగా ఉండి తీరాలి. ఆరోగ్యముతో ఉన్నా ఏమైంది, అనారోగ్యతతో ఉంటే ఏమైంది, సదుపాయాలు ఉంటే ఏమైంది, లేకపోతే ఏమైంది, అన్నీ దేవుని యొక్క సహాయము ద్వారానే దొరికేది అన్న విషయం గురించి ఎల్లప్పుడూ మనకు ఒక ప్రాధాన్యత, గుర్తింపు ఉండాల్సింది. అందుకే లాజరు గురించి చదివి చూసుకొని వచ్చినది లూకా సువార్తల పుస్తకం 16వ అధ్యాయంలో దాని 20-21 వచనాలు చదివినప్పుడు మనం చూసేది, లాజర్కి దొరికిన భోజనం ఎంగిలి భోజనం. తోడుగా ఉండడానికి దొరికింది ఎవరో ఒక ఇంటి గుమ్మం. తనకేం చేసింది, నివాస యోగ్యముగా ఒక చోటుగా ఆయనకి దొరికింది. మనం ఎంత కృతజ్ఞత చెందిన వాళ్ళం ఏమై ఉండి తీరాలి. మనకి దేవుడు మంచి ఇల్లు ఇచ్చాడు కదా. అందుకే మీకు దేవుడిచ్చిన ఇల్లును గురించి మీరు కృతజ్ఞత కలిగిన వారై ఉండాలి. ఇల్లు విషయం కాదు, దొరికిన విషయం అన్నింటిలో కృతజ్ఞత చెందిన వారై ఉండాలి. ఇల్లు లేకపోతే కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. అన్నీ ఉన్నా లేకపోయినా మనం దేవునికి ఏం చేయాలి, స్తోత్రం చెప్పే వాళ్ళుగా దేవుని యొక్క సహాయం పొందుకున్నాం, దేవుని సహాయంలోనే జీవించుచున్నామన్న ఒక పరిజ్ఞానం ఎప్పుడూ మనకు ఉండాలి. లాజరుకున్న పరిస్థితి కన్నా గొప్ప పరిస్థితిలో మనం బతుకుచున్నాం. అందుకే ఒక విషయం ఆలోచించాలి, లాజరుకు వచ్చిన పరిస్థితి ఈరోజు ఆత్మీకులుగా మనకొస్తే ఎలా ఉంటుంది ఒక్కసారి పరిశోధించుకోవాలి. రాకూడదు అని నేను కోరుచున్నాను, రావచ్చు, రాకపోవచ్చు. ఏదైనా మన జీవితంలో ఏం చేయొచ్చు, జరిగి తీరొచ్చు. అందుకే ఒకసారి సండే స్కూల్ పిల్లలకి నేర్పించినప్పుడు అడిగాం, మీరు ధనవంతులు అవ్వాలని కోరుచున్నారా, లాజర్ అవ్వాలని కోరుచున్నారా? పిల్లల్లో సకానికి సగం మంది పిల్లలు అన్నారు, అయ్యగారు మేము లాజర్ అవ్వాలని ఇష్టపడుతున్నాం. వాక్య పరిచర్య నేర్పించిన పాస్టర్ గారికి చాలా ఆనందం అనిపించాము. సకానికి పిల్లలు లాజర్ అవ్వడానికి ఇష్టపడుతున్నారు. మిగతా కొంతమంది పిల్లలు అన్నారు, మేము ధనవంతులు అవ్వాలనుకుంటున్నాం. కానీ ఒక్కడు మాత్రం అన్నాడు, అయ్యగారు వీళ్ళిద్దరూ నేను అవ్వాలని కోరట్లేదు. అదేందిరా? లేదయ్యగారు, భూమిలో బతుకుతున్నప్పుడు ధనవంతుడిగా బతకాలా, చచ్చిపోయిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్తే నేనేమై తీరాలి, లాజర్ అయి తీరాలి. ఆ ఉత్తరం వినేసరికి బైబిల్ నేర్పించిన పాస్టర్ గారికి చాలా వింతగా అనిపించింది. కొందరేమో ధనవంతులు అవ్వాలని కోరుచున్నారు, కొందరేమో లాజర్ అవ్వాలని కోరుచున్నారు, కొందరేమో 50-50.
భూమిలో జీవించిన కాలం ధనవంతుడిగా ఉండి మరణించిన తర్వాత లాజరై జీవిద్దాం అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈరోజు రాత్రి వేళ నేను మీకు ఆత్మికలుగా ఒక ప్రశ్న అడుగుతున్నాను, మీరెవరు అవ్వాలని కోరుచున్నారు? జవాబు చెప్పక్కర్లేదు, మీ మనసాక్షితో మీరు చెప్పితే చాలు. కావచ్చు దేవుడు నీకు ధనవంతుడిగా ఉన్న పదవి, యోగ్యత, శ్రేష్టత అన్ని నీకు ఇచ్చివచ్చు. బట్టలు ఇవ్వచ్చు, ఇల్లు ఇవ్వచ్చు, ఆహారం ఇవ్వచ్చు, సదుపాయాలు ఇవ్వచ్చు. కానీ నీ ఆశ్రయం దాని మీద కాకూడదు. ఆత్మీకుడిగా దేవునితో ఉన్న అనుబంధం ఉండి తీరాలి. ఒకవేళ దేవుడు నీకు లాజర్గా ఉంచే అవకాశం ఇవ్వచ్చు. లాజర్గా ఉన్న అవకాశం ఇస్తే ఈ రాత్రి వేళ ఎంతమంది ఒప్పుకుంటారు? దేవా, అడుక్కొని తినాల్సిన పరిస్థితి వచ్చినా దేవా నీ సహాయంలో బతికి తీరుతాను, నీ అందు ఆశ్రయించి తీరుతాను. అందుకే తింటున్న తిందో, ధరించుచున్న వస్త్రమో, నివసించుచున్న ఇల్లో, దొరుకుతున్న సదుపాయాలు ఏమీ కాదు మన ఆత్మిక అనుబంధాన్ని దేవునిలో నుంచి వేర్పరిచేది. అందుకే దేవుని బిడ్డలుగా, ఆత్మికులుగా ఒక విషయం నేను ప్రాధాన్యతగా చెప్పి వచ్చేది, లోకములో ఉన్న సుఖ సౌకర్యాలు కాకూడదు మన జీవితంలో ప్రాధాన్యత చెందినది కదా. ఒక వరద వచ్చేస్తే చాలు ఉన్న ఇల్లు కూలిపోవడానికి, ఒక పిడుగు పడితే చాలు పంటలు నాశనం అయిపోవడానికి, ఒక రోగం వస్తే చాలు శరీరం ఏమైపోవడానికి, మొత్తం పాడైపోవడానికి. అందుకే నీతిమంతులుగా మనం దేవుని యందు ఆశ్రయించుకుంటూ దేవుని యొక్క సహాయము కొరకు తపన కలిగేవారిగా జీవిద్దాం. అందుకే మీ ఆత్మిక పరుగు పందలో లాజర్కి దొరికిన యోగ్యత కూడా దొరికి తీరొచ్చు, ధనవంతుడికి కలిగిన యోగ్యత కూడా దొరికి తీరొచ్చు. ఎలాంటి యోగ్యత దేవుడు నీకు ఇచ్చినా అన్నీ దేవుడిచ్చిన సహాయమే, దేవుని దగ్గర నుంచి పొందుకున్న క్షేమమే. ఆత్మిక అనుబంధం దేవునితో పెట్టుకుని జీవించడానికి ప్రయత్నం చేసుకోవాలి. అందుకే లాజర్కి చెప్పడానికి ఏమీ ఘనత చెందేదేమి లేదు. ఆయనకి సహవాసం కుక్కలే, కుక్కలన్నీ కలిపేసి ఈయనకేం చేసేది? మంచి చికిత్స చేసేది. ఈ రాత్రి వేళ నేను అడిగేది, కుక్కలు చూపించుచున్న దయ, సానుభూతి, దయ, ప్రేమ దేవుని బిడ్డలుగా మనం చూపిస్తున్నామా? కుక్కకు కలిగిన విశ్వాసం, కుక్కకి కలిగిచున్న మంచితనం మనకి ఉందా? మనం చూపించుచున్నామా? అందరికీ కుక్కని పెంచడం, కుక్క పెంచడం చాలా ఇష్టం, కానీ ఆ కుక్కకున్న స్వభావం మనకుందా? అందుకే లాజర్కి ఆత్మిక అనుబంధంలో బలపరచడానికి ఒక్కడూ లేడు. అందుకే నేను చెప్పొచ్చేది, అన్ని సమయములో, అన్ని సందర్భాల్లో ఆత్మికంగా బలపరిచే ఒక్కరు నీ తోడుగా ఉండకపోవచ్చు. లాజర్కి ఎవరూ బలపరచడానికి లేదు, తనకి చికిత్స పరచడానికి ఒక డాక్టరు లేడు, ఒక విశ్వాసి లేరు, ఒక మంచి మనిషి లేడు. అయినా కూడా తన విశ్వాసాన్ని, నిరీక్షణను ఏం చేయలే, వదులుకోలే. ఉన్నారా? అందుకే ఒక విషయం చెప్తున్నా, మీరు రోగముతో ఉంటే, సదుపాయాలు ఏమీ లేకుంటే ఎవరూ నీకు సహాయం చేయకపోవచ్చు. దాని అర్థం దేవుని మీద ఉన్న విశ్వాసం విడిచిపెట్టకూడదు, దేవుని యొక్క సహాయములో నుంచి దూరం అయిపోకూడదు, దేవునితో ఉన్న అనుబంధంలోంచి ఏం కాకూడదు, దూరం కాకూడదు. ఆ తగిన సమయంలో దేవుడు ఖచ్చితంగా మనల్ని బలపరుస్తారు. అందులో మనం ఏ బాధపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ నేను పరలోకానికి వెళ్తే నేను కోరేది లాభాలు గడిపి తన జీవితం గురించి కొద్దిగా నేర్చుకోవాలని ఆసక్తి చెందుతున్నాను. నేను ఖచ్చితంగా అడుగుతాను లాజర్కి, లాజరు నీకెలాగా ఈ కష్టములో, ఈ రోగం కలిగిన స్థితిగతుల్లో ఎలా నువ్వు బతకగలిగావు? ఏంటి నీ వెనకాతలో ఉన్న విజయం? అడగడానికి నాకు ఆతృత ఉంది, మీకు కూడా ఆతృత రావాలి. అందుకే నేను చెప్పొచ్చిన మాట, లాజర్కి ఏ రీతి కలిగిన సదుపాయం లేకపోయినా దేవుని యొక్క సహాయమే, దేవుని యందు ఆసక్తి చెంది జీవించుచుండేవాడు. అందుకే తనకు పరిచర్య చేయడానికి కుక్కలు వచ్చి ఏం చేసేది? సహాయం చేసేది. చాలామంది అనుకుంటారు లాజర్కి కుక్క వచ్చి సహాయం చేయడానికి కారణం ఏంటిది? కుక్కకి ఇచ్చిన తిండి ఎవరికి ఎత్తున్నారు?
ఆ, అలాగైతే ఆలోచించండి. నిన్నెవరైనా నాకుతున్నారా? దాని అర్థం నీ దగ్గర నుంచి ఏదో ఆశించుకుంటున్నారు. ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. నీకది సుఖం అనిపించవచ్చు, నీకది నెమ్మది అనిపించవచ్చు, కానీ తెలుసుకోండి, కుక్కకి దొరకాల్సిన సరుకే నీకు దొరికింది. అందుకే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆ. అందుకే చాలా మంది మనకి మాటలతో నాకుతారు. ఓ, గొప్ప గొప్ప విషయాలు చెప్పి మనల్ని ఏం చేస్తారు? పొగుడుతారు, గొప్పగా చెప్తారు. అయ్యో, దాంట్లో పడిపోకండి, నీ ఆత్మీయత పాడైపోద్ది. దాని కుక్కలు కూడా లాజర్ని నాకుతున్న క్షణములో కూడా కుక్కలకి చెప్తూ ఉంటాడేమో, తినరా బాబు, నాకు నాకు ఎంత నాకుతావు, నాకు ఏం చేస్తావు చేసుకో, నీ నేను నీకేమైపోను, బానిసనైపోను. కుక్కలు వచ్చి కూడా ఆయనని నాకుతున్నా కూడా తన విశ్వాసాన్ని ఆయన ఏం చేయలే, వదులుకోలే. అందుకే ఒక విషయం నేను సునిశ్చితంగా చెప్తాను, కొన్ని రోగాలు మనకి రావచ్చు, దానికి చికిత్స దొరకకపోవచ్చు. దాని అర్థం నీ నిరీక్షణ విశ్వాసాన్ని కోల్పోవద్దు. అప్పుడే మనం ధైర్యపడాలి. ఈ శరీరం యోబు చెప్పినట్టుగా పురుగులైన శరీరం తింటూ ఉన్నప్పుడు పురుగులకు యోబు చెప్పుంటాడు, తినరా, ఇంకా తిను, నా శరీరమే కదా నువ్వు తినగలిగేది, నా అంతరాత్మను నువ్వు తినలేవు, నేను పొందుకున్న ఆత్మాభిషేకాన్ని నువ్వు తినలేవు, శరీరమే కదా తిను. అందుకే శరీరాన్ని బలపరచడానికి కాకూడదు మన ప్రయత్నం, ఆత్మను బలపరచడానికి చూడండి. నీకు దేవునితో ఉన్న ప్రాణ సంబంధాన్ని దేవుల్లో ఏం చేయడానికి కోరండి. దేనికి మీరు తిండి ఇస్తున్నారు? శరీరానికా, ఆత్మకా మీరు ఆహారం ఇచ్చేది? అప్పుడప్పుడు అయ్యగారు చెప్పిన ఒక మంచి ఉదాహరణ ఉంది. ఒక ఇంట్లో ఒక ఆయన ఒక కుక్కను పెంచుకున్నారు. ఆ కుక్క ముసలిదైపోయింది. ముసలైపోతే ఆ ఇంటి గల యజమాని ఏం చేశాడు? ఇంకొక కొత్త కుక్కను తెచ్చుకున్నాడు. కొత్త కుక్కను తెచ్చేసి ఆ ఇంట్లో ఉన్న పనివాడికి చెప్పారు, నాయనా, పాత కుక్కకి ఏం చేయొద్దు, తిండి ఏం పెట్టొద్దు, ఏ ఆహారం ఇవ్వద్దు, అది ముసలిదైపోయింది, దానికి ఆహారం ఇవ్వకుండా నేను చేసేద్దాం, చంపేద్దాం అని నిర్ణయించుకొని కొత్త కుక్కకి ఏం చేశారు? ఎంత కావాలంటే అంత భోజనం ఇచ్చాయి, అది లావు అవ్వాలి, ఆరోగ్యం కావాలి, దానికి కావాల్సిన సదుపాయం అన్నీ ఆరోగ్యవంతంగా తీరాలి. పాత కుక్క ముందు కొత్త కుక్కకు పుల్లు తిండే, తిండి తెచ్చుచున్నప్పుడు కూడా పాత కుక్క అనుకుంటుంది, అమ్మో నాకే దొరుకుతున్నది, కానీ నోట్లో నుంచి వచ్చే నీళ్ళు తప్ప ఇంకేమీ దానికి ఏం చేసేది కాదు, దొరికేది కాదు. కొన్ని రోజులు అలా గడిచినాయి. ఒకరోజు ఏమైందో, మతి మరుపులో ఆ ఇంట్లో ఉన్న దాసుడు ఏం చేశాడు? కొత్త కుక్కకి ఇవ్వాల్సిన భోజనం పాత కుక్కకి ఏం చేశాడు? ఆ దొరికిన ఆహారం ఇన్ని రోజులున్న ఆకలికి పూర్తిగా నింపేసి ఒక కొత్త శక్తి ఆయనకి ఇచ్చింది. ఏమైందో తెలుసా? ఆ ఆహారం దొరికిన ఆ మహాశక్తిలో తనను కట్టుకున్న ఆ బెల్ట్ని తెంపేసి ఏం చేశాడో తెలుసా? కొత్త కుక్కను గొంతు పిసికేసి చంపేశాడు. ఏమర్థమైంది మీకు ఇందులో? ఏమైనా అర్థమైందా? నేను చెప్పొచ్చేది, ఆ పాత కుక్కగా మన శరీరానికి మనం ఏం చేయాలి? శరీర క్రియలు నశింపచేయాలి. శరీరం కాదు ఎతకడానికి కోరేది. శరీరానికి మేత ఇచ్చావనుకో, నీ ఆత్మను ప్రాణాన్ని గొంతు పిసికేసి చంపేద్ది. నేను ఇందాక చెప్పిన ఉదాహరణలాగా పాత కుక్కకి తిండి పెట్టావనుకో, కొత్త కుక్క ఏమైపోద్ది? చచ్చిపోద్ది. అందరూ లోకములో ఉన్న ప్రజలు పాత కుక్కకి ఏం చేయడానికి ఇష్టపడుతున్నారు. అందుకే కదా బైబిల్ చెప్తున్నది, పాతదన్నీ ఏమైంది? గతించిపోయినాయి. దేవుడు మనల్ని కొత్త సృష్టిగా మార్చారు. కొత్తదనాన్ని ఇచ్చి మనల్ని ఏం చేశారు? అలాగైతే రాత్రి వేళ నీ పాత సరుకుకి ఇస్తున్నావా మేత, తిండి, ఆహారం, ఆరోగ్యం? పాతదానికి ఇస్తున్నావా? కొత్త సృష్టిగా పొందుకున్న కొత్తగా ఉన్న ఆత్మశక్తిని, కొత్తగా ఉన్న నీ ప్రాణానికి నీవు ఇస్తున్నావా ఆహారం?
అందుకే కదా యేసయ్య మంచి ఒక ఉదాహరణ చెప్పింది. మనుషుల రొట్టి వలన కాదు బతికేది, రొట్టి వలన బతికేది ఎంతసేపు? పొద్దున్న తింటే రాత్రికల్లా ఏమైపోద్ది? సత్తు అయిపోద్ది, సత్తు కదా బాబరే. శరీరం తినేది 6 గంటలే, 6 గంటల తర్వాత అంతా వేస్టే, అంతా పనికిరానిదే. అందుకే యేసయ్య ఏం చెప్పేశారు? మనుషులు బతికేది ఈ ఆహారం కాదు కదా. ఆహారం ఇష్టం లేని వాళ్ళు ఒకసారి ప్రైజ్ లార్డ్ చెప్పండి. ఎవరికి ఇష్టం లేదు ఆహారం? ఓ దేవా స్తోత్రం, వీళ్ళెవరికి ఆహారం ఇష్టం లేదు. అవునవును. అందుకే కదా అందరూ కీర్తన చదివేటప్పుడు ప్రార్థన చేసేటప్పుడు చెప్పేది, దేవా నా శత్రువుల సంవత్సరంలో నాకు భోజనం పెట్టండి. బోల్డ్ మంది ప్రార్థన చేసేది నేను వింటున్నాను. మంచిదే, భోజనం తినాలి, తినొద్దని నేను అనట్లేదు. కానీ అధికంగా భోజనం మీద ఆసక్తి కాకూడదు. నీ అంతరాత్మకు, నీ ప్రాణానికి బలపడే ప్రక్రియను ఏం చేసుకో? వాక్యాధారంగా ఇవ్వు, ఆత్మశక్తిలో ఇవ్వు. అందుకే లాజరు యొక్క శరీరం మొత్తం కుళ్ళిపోయి క్రీషించేసి పాడైపోతున్నా కూడా తన అంతరాత్మ పాడవకుండా, తన ఆత్మశక్తి పాడవకుండా ఏం చేసేవాడు? ప్రయత్నం చేసేవాడు. ఈ రాత్రి వేళ నేను మీకు అడిగేది, దేనిని మీరు బలపరిచేది? మీ శరీరానికా? అందుకే కదా అప్పుడప్పుడు నేను మా ఇంటి దగ్గర నేను నా బరువు చూసుకుంటాను. ఎందుకో తెలుసా? నా కొవ్వు ఎంత ఎదుగుతున్నదే తెలియాలి. నేను తింటున్న తిండి ఎంత మాత్రం నాకు బలుపు ఎత్తుందన్నది నాకేం చేయాలి? దానికోసం ఏం చేస్తాం? అప్పుడప్పుడు కటింగ్ చేస్తాం. మంచి మంచి కూరలు ప్లేట్ మీద ఉన్నా, మంచి మంచి ఆహారాలు బల్ల మీద ఉన్నా, మంచి మంచి వంటకం అన్ని ఇంట్లో వండుతున్నా, నాయనా నేను దాన్ని తిని నేనేం చేయలేను, నా ఆరోగ్యాన్ని పెంచలేను. నేనేం చేస్తాను? నా స్వభావాన్ని చంపుటకు, ఆత్మీక విధానంలో ఎదుగుట కొరకు మనం ఏం చేయాలి? ప్రయత్నం చెయ్యాలి. అందుకే మధ్య మధ్యలో మనం ఏం చేసేది? ఉపవాసం చేసేది. చేస్తున్నారా లేదా? ఒకటే వచ్చింది స్తోత్రం. దేవునికి చెప్పండి, దేవా నేను ఉపవాసం చేయడానికి నాకు నేర్పించండి దేవా. నా బలుపు, నా సలుపు, నా అలుపు తగ్గడానికి ఏం కావాలి? మన ముందు అన్ని భోజనాలు ఉండాలి, కానీ ఒక్క చొక్క నీళ్ళు నాలుగు నుంచి రాకూడదు. అలాంటి కృప దయచేయండి దేవా. ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. చిన్నప్పుడు మా ఇంట్లో ఆదివారం రోజు ఎప్పుడు ఉపవాసమే, ఆదివారం శుక్రవారం రోజు. అందుకే నేను చెల్లి ఎప్పుడు మాట్లాడుకున్నావు, రే శుక్రవారం ఆదివారం భోజనం దొరకదురా, అందుకే రాత్రి గట్టిగా తినేరా, గట్టిగా తినేసేవాళ్ళం. దాని గొప్పదేంటో తెలుసా? ఈ శుక్రవారం రోజు ఆదివారం రోజే సంఘస్థులు తోటి సేవకులు పప్పలని తీసుకొచ్చేది. మా మనసు ఉపవాసం మీద ఉండేది కాదు, దేని మీద ఉండేది? మేము ప్రార్థన కూడా చేసేది ఏంటిది? దేవా ఎంత త్వరగా శుక్రవారం ప్రార్థన అయిపోలే, ఎంత త్వరగా ఆదివారం ప్రార్థన అయిపోలే, లేకపోతే పప్పలు పురుగులు తినేస్తాయో, చేమలు తినేస్తాయో, ఏమలు తినేస్తారో తెలీదు. దేవా ఏదో ఒక విధానంగా ఏం చేయండి. మీరు కూడా అలాగే నా ఉపవాస టైంలో ప్రార్థన చేసేది మాలాగా? ఎవరు చెప్పలేదు. ఒకలే లేదు చెప్పారు, పర్వాలేదు. అంటే మిగతా వాళ్ళు అలా చేస్తున్నారని అర్థం. నేను చెప్పేది ఆహారం మన శరీరానికి పోషకం కావాలి, మనకు ఆరోగ్యం కావాలి నిజమే. కానీ అమితంగా ఆహారం పట్ల ఉన్న ప్రేమ, అమితంగా తినాలి, అమితంగా శరీరాన్ని బలపరచాలన్న కోరికలను ఏం చేద్దాం? నిషేధించడానికి ఉపవాసం అన్న ప్రక్రియలోకి ఎక్కి ప్రార్థనకు, ఆత్మీకతకు సమయం ఇద్దాం.
అలా చేయడం వలన ఏమైతుంది? మన ప్రాణానికి ఆత్మకి ఒక విడుదల జరిగి తీరిద్ది. ప్రాణానికి ఆత్మకు విడుదల వస్తే శరీరంలో ఉన్న బలహీనతో ఏమి పెద్ద పట్టింపు రాదు. శరీరానికి ఏ రోగాలు, ఏ అంటు వ్యాధి వచ్చినా, ఏ రోగాలు వచ్చినా ఏం చెయ్యవు, పెద్దగా మనకి బాధ అనిపించదు. అందుకే కదా పౌలు చెప్తున్నది, తన శరీరములో కలిగిన రోగము కలిగిన స్థితిగతి ఆయన ఎరిగి అది ఆయనని ముళ్ళుగా పొడిచేది, వేదన పరిచేది. ఆయన ఆ ప్రార్థన చేయలేకపోతుండేవాడు, వాక్యం చదవలేకపోతుండేవాడు, ఆరాధన చేయలేకపోతుండేవాడు. అంత దీన స్థితిలో ఉన్నా కూడా దేవునికి ఒక్కటే కోరాడు, దేవా నీ చిత్తం అయితే ఈ ముళ్ళును ఏం చేయి, తీసివేయి. కానీ దేవుడు ఆ ముళ్ళు ఏం చేయలేదు. అయినా కూడా పౌలు యొక్క విశ్వాసం తగ్గలే, బలపడ్డాడు. దానికి దేవుడు చెప్పిన ఒక మాట ఉంది, ఏంటి తెలుసా? నా కృప నీకు చాలు. కొన్ని రోగాలు తట్టుకోవడానికి దేవుడు ప్రత్యేక కృపనిచ్చారు. దానికి చికిత్స లేదు. దానికి చికిత్స దేవుడిచ్చిన వాక్యములో ఉంది. దానికి ఉన్న చికిత్స దేవుడిచ్చిన ఆత్మశక్తిలో ఉంది. ఆ ప్రత్యేక కృపను పొందుకో. అందుకే కొందరు సంఘస్థులు నాకు చెప్తున్నప్పుడు నీకు చాలా ఆనందం కలుగుద్ది. అయ్యగారు నేను ఉపవాసం చేయలేకపోతున్నాను, అయినా చేస్తాను. ఎందుకు అయ్యగారు మీరు అలా చేస్తారు? లేదయ్యగారు చేసి తీరుతాను. చేసి తీరితేనే కొన్ని ఏమై తీరేది, క్షయించి తీరేది. ఆత్మ లోపల ఒక ఊర్జం వచ్చేది, ఒక బలం వచ్చేది, ఒక ధైర్యం వచ్చేది. నేను ఇది చెప్పి రావడానుకున్న కారణం ఏంటిదంటే, లాజరుకి శరీరం క్షయించిపోయిన, కుక్కలు తన శరీరం నాకుతూ ఉన్నా ఆయన ఆనందించుకునేవాడు. ఏంటో తెలుసా? నా ప్రాణానికి నీవేం చేయలేవు, నేను పొందుకున్న ఆత్మశక్తిని నువ్వేమి కెలగలేవు, ఏం చేయలేవు, నేను అక్కడ బలపడి ఉన్నాను. అందుకే రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలుగా ఆత్మలో నిండడానికి ప్రయత్నం చేసుకోండి, ఆత్మలో ఎదగడానికి ప్రయత్నం చేసుకోండి, ఆత్మలో బలపడడానికి ప్రయత్నం చేసుకోండి. దానికి దొరుకుతున్న సమయము, సందర్భం వదలొద్దు. నీకు ఒంటరిగా టైం దొరికిందా, దుమ్ము దులిపేసి ఆరాధన చేసుకో. నీకు ఒంటరిగా వాక్యం చదవడానికి టైం దొరుకుతున్నదా, దుమ్ము దులిపేసి వాక్యం చదువు. వాక్యములతో దేవుని యందు బలపడు. దాని కొరకు వెనకాడొద్దు. ఎక్కడైనా నీకు ఆరాధన చేసి విడుదల పొందుకోవడానికి ఒక అవకాశం, ఒక ఛాన్స్ దొరికిందా, వదలొద్దు. మన సంఘంలో వచ్చుతున్న చిన్న వాళ్ళ అబ్బాయి ఒకరోజు నాన్నతో చెప్పాడు, నాన్న ఈరోజు నేను గట్టిగా చప్పట్లు కొట్టాను నాన్న, ఆకలేసేటట్టుగా చప్పట్లు కొట్టాను నాన్న. చిన్న వచ్చి నాకు అది చెప్పిన నాకు చాలా ఆనందం కలిగింది. నేను ఆ చిన్న బాబుకి మరుసటి రోజుకి వచ్చినప్పుడు కలిసి అడిగాను, ఎందుకురా నాన్న చేతులు పీకేటట్టుగా చప్పట్లు కొట్టావు? లేదండి అయ్యగారు నాకు ఒక బలం వచ్చింది అట. మరి ఆయనకి ఏ బలం వచ్చిందో నాకు తెలియదు, కానీ మొత్తానికి ఏదో బలం వచ్చింది. అందుకే నేను చెప్పి రావడానుకున్న కారణం, లాజరుకి శరీరము క్షయించిపోయినా ఆత్మ క్షయించిపోలే. ఆత్మలో ఆయన ఇంకా బలం పొందుతూ పోయాడు. అందుకే రాత్రి వేళ సునిశ్చితంగా నేను చెప్పగలుగుతాను, ప్రియ దేవునికి బిడ్డలారా, మన శరీరం మనల్ని ప్రార్థన చేయడానికి అనుమతి ఇవ్వకపోవచ్చు, ఉపవాసం చేయడానికి అనుమతి ఇవ్వకపోవచ్చు. దాని అర్థం నీ శరీరం బలపడకూడదు, నీ ఆత్మలో బలం పొందుకోవాలి. నీ ప్రాణములో దేవుని దగ్గర నుంచి ఉన్న బలం వచ్చి తీరాలి. దాని కొరకే మనం ఆరాధనకు వచ్చేది, ప్రార్థన చేసేది, బైబిల్ చదివేది, ఉపవాసం చేసేది, కొన్ని ఆహారం నిషేధించేది. దేనికి? శరీరం ఏం కావాలి? శరీరం బలపరచకూడదు. శరీరానికి తిండి ఇస్తే కదా. అందుకే కదా ఉపవాస ప్రార్థన కూడికలప్పుడు ఎంత గట్టిగా ఆరాధన చేస్తున్నారు, ఎంత గట్టిగా దూకుతున్నారు. నాకు చాలా ఆనందం కలుగుతున్నది. కారణం ఏంటిది? మామూలుగా భోజనం చేసినప్పుడు చేయలేని పనులన్నీ ఎప్పుడు చేస్తున్నారు. కొందరైతే షర్ట్లు చింపేసుకొని మరి ఆరాధన చేసేస్తున్నారు, కొందరైతే చేపలు చింపేసుకున్నట్ట. మంచిదే, నీ ఆత్మలో అలా బలం ఉండాలి. అలాగైతే శరీరములో వచ్చుచున్న రోగాలు కానీ, శరీరములో పొందలేని చికిత్సలకు ఏ విధానమైన ఆత్మిక అడ్డగింపులు ఉండవు. అందుకే కొన్ని రోజుల క్రితం ఒక విశ్వాసి తన ఇంట్లో 2 మరణాలు ఒకేసారి జరిగింది. పాప చనిపోయారు, కొన్ని రోజులు పోయాక తల్లి చనిపోయింది.
ఆ దేవుని బిడ్డ దేవునికి నమ్ముకొనే ఉంది. కానీ ఆ ఈ 2 మరణాలు ఒకేసారి ఇంటికి వచ్చేసరికి ఆమె అడిగిన ఒక ప్రశ్న ఉంది దేవునికి. ఎందుకు దేవా, ఎందుకు నాకు ఈ శ్రమ? ఎందుకు దేవా ఒకటి తర్వాత ఒకటి మరణం నా ఇంట్లో జరిగింది? నేను నీకు కానుకలు ఇచ్చాను కదా, నేను ఉపవాసాలు చేశాను కదా, నేను సంఘం కట్టించాను కదా, నేను అన్నీ చేశాను, ఎందుకు నాకు ఇలా వచ్చింది అని చెప్పి ఈమె దేవుని మీద అలిగింది కొన్ని రోజులు. ఈ అలిగిన స్థితిగతి చూసి సంఘములో ఉన్న సేవకులు, సంఘ విశ్వాసులు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆమెతో మాట్లాడి పరామర్శించినప్పుడు ఆవిడ చెప్పిన మాట ఏంటో తెలుసా? దేవుడే నా మీద చేదుగా ఉన్నారు, మీరెందుకు నా ఇంటికి వచ్చేది? మీరు మరి నా ఇంటికి రావద్దు, నాకు దేవుడు వద్దు, మీ సహవాసం వద్దు, తెచ్చి వద్దు, ప్రార్థన వద్దు, ఏమీ వద్దు, నా మాటకి నన్ను ఇలా వదిలేయండి. అలాగని చెప్పి పాస్టర్ గారిని విశ్వాసుల్ని ఆ ఇంట్లో నుంచి ఏం చేశారు? తరిమి పంపించేశారు. అయినా కూడా ఆ సంఘస్థులు, ఆ సేవకులు ఆ విశ్వాసి కోసం ప్రార్థన చేయడం మానలే. రోజు ఇప్పుడు కూడా ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఆమె అలిగేసే ఉంది. ఆమె అనుకుంటుంది దేవుడు బలవంతంగా వీళ్ళు ప్రాణం ఏం చేశారు, తీసుకెళ్ళిపోయారని. గొప్ప విషయం ఏంటిది అంటే ఆ పాప కూడా దేవునికి నమ్మే చనిపోయింది, ఆ తల్లి కూడా దేవునికి నమ్మే చనిపోయింది. కానీ ఆ జరిగిన విధానం ఆ అమ్మగారికి ఏం చేయట్లే, ఆత్మలో ఒక విడుదల ఇవ్వట్లేదు, ఆత్మలో ఒక సుఖం ఇవ్వట్లేదు, ఆత్మలో ఒక సమాధానం ఇవ్వట్లేదు. శరీరంలో ఆమెకి ఏం కలుగుతున్నది? విపరీత వేదన. ఈరోజు కూడా ఆ ఇంటి దగ్గర నుంచి వెళ్తుంటే ఇప్పుడు కూడా ఆమె ఏడుస్తూనే కూర్చున్న స్థితిగతి చూడొచ్చు. నేను ఇది చెప్పి రావడానుకున్న కారణం ఏంటిదంటే కొన్నిసార్లు మన జీవిత పరిస్థితి మనం అనుకున్న క్షణముగా ఉండకపోవచ్చు. దాని అర్థం దేవునితో ఉన్న ఆత్మ సంబంధం విడిచిపెట్టవద్దు, దేవుని యొక్క సహవాసం వదులుకు పోకూడదు. కొన్ని పరిస్థితుల్లో మన ఇంటికి ఏ సంఘస్థులు రాకపోవచ్చు, ఏ సేవకుడు రాకపోవచ్చు, మనకు మంచి ఆరోగ్యం దొరకకపోవచ్చు. అయినా కూడా మనం దేవుని ద్వారా పొందుకున్న రక్షణను వదులుకోకూడదు, బలపడి తీరాలి. అందుకే కదా కొన్నిసార్లు మంచి పాటలు మనం పాడుతుంటాం కదా. అందరూ తోడుగా ఉన్నా, ఎవరూ లేక ఉన్నా, అందరూ కలిసిమెలిసి ఉన్నా, నేను ఒంటరివాడిగానే ఉన్నా. ఆ పాట రాసినోడు తన జీవిత అనుభవమే రాశారు. మరి మీరు ఆ పాడుతున్నప్పుడు ఆ జీవిత అనుభవాన్ని తెలుసుకొని పాడుతున్నారా, ఉట్టికి పాడుతున్నారా నాకు తెలియదు, నేను అనుభవించే పాడుతున్నాను. అందుకే కదా కొందరు సంఘస్థులు వచ్చి చెప్తారు, అయ్యగారు నేను రోగంతో ఉన్నప్పుడు ఎవరూ నన్ను పరామర్శించడానికి రాలేదు అయ్యగారు, ఎవరూ నన్ను పట్టించుకోవడానికి రాలేదు అయ్యగారు, ఎవరూ నన్ను ఏం చేయలేదు, అందుకే నేను కూడా వాళ్ళ ఇంటికి నేను వెళ్ళను. అయ్యో అలాగ కాదు. కొన్ని పరిస్థితులు అందరికీ రావడానికి సదుపాయం దొరకకపోవచ్చు. దాని అర్థం నువ్వు నిరుత్సాహపడకూడదు. అందుకే లాజరు నిరుత్సాహపడలే. లాజరు రోజుకి ఇంకా బలం పొందుకొని ఉండేవాడు. ఉన్నారు అందరూ నాతో కలిసి. అందుకే అప్పుడప్పుడు ఇలాంటి పాటలు పాడి దేవునికి ఆరాధన చేయడం మానకూడదు. ఏమని? అందరూ ఉన్నా నేను ఒంటరిగా ఉన్నాను, అందరూ లేక నేనేమి అనాథగా ఉన్నాను. పాడాలి, పాడం కదా మనం. అలాంటి పాటలు మనకి పాడి ఆరాధన చేయడానికి ఇష్టం లేదు. ఎలాంటి పాటలు పాడి ఆరాధన చేయడానికి ఇష్టం? మంచి డప్పు బీటు ఉన్న పాటలు కావాలి ఆరాధన చేయడానికి. అయ్యయ్యో అలా కాకూడదు. మనకి వేదన తెప్పించే పాటలు పాడి ఏం చేయాలి? వాళ్ళ కార్యక్రమంకి ఉన్న పాట కూడా పాడేసి ఆరాధన చేయాలి. ఏ పాటలు పాడి ఆరాధన చేయాలి? బల్ల కార్యక్రమానికి పాడే పాటలు, మరణ సమయంలో పాడుతున్న పాటలు పాడి ఆరాధన చెయ్యాలి. ఎందుకు? మరణం మీద ఉన్న భయం పోవాలి. ఇద్దరే స్తోత్రం చెప్పారు, మిగతా అందరూ సైలెంట్గా ఉన్నారు. దేవునికి ప్రత్యేక కృప అడగండి. మరణ పాట పాడి నేనేం చెయ్యాలి? ఆత్మశక్తిలో నిండి ఆరాధన చెయ్యాలి. దేవునికి రక్షకునిగా నమ్ముకొని విశ్వసించి జీవించిన వారికి మరణంతో ముగింపు కాదు,
మరణం తర్వాత ఉంది ఒక జీవితం. అది మరణ పాట పాడినప్పుడే ఏమొస్తుంది, దాని గురించి పరిజ్ఞానం వస్తుంది. ఒక విశ్వాసి ఇక్కడికాను, ఏమండి మరణ పాట మీకు తెలుసా అంటే విశ్వాసి అంది, లేదు 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 నేను పాడను, నా బైబిల్లో నా పాటల పుస్తకంలో మరణ పాటలు ఉండి సింపేశాను. నేను అడిగాను, ఎందుకంటే అలా చేశారు? లేదండి మరణం మనకొద్దు, నేను మరణించను, నేను ఆదాములాగా 900 సంవత్సరాలు బతుకుతా, మెతుసెలా బతుకుతా, హానోకులా బతుకుతా. అది అన్ని ఊహలే, అంత బతకలేము. దేవుడు కృప దయచేస్తే బతకవచ్చు. చివరికి ఆయనకి అడిగాను, ఎందుకండి మరణ పాట పాడట్లేదండి? వద్దండి, మరణం మనకి నిరీక్షణ ఇవ్వదు. నేను అన్నాను, మీరు మళ్ళీ రక్షణ పొందుకోవాలి. మరణమే కొందరికి నిరీక్షణ ఇవ్వాలి. ఉన్నదా మీ అందరికీ నిరీక్షణ? ఈ రాత్రి వేళ మరణించిన దేవా స్తోత్రం, నేను ఇంటికి వెళ్తాను, నా దేవునితో కలుస్తాను, నా దేవునితో సహవాసం ఏర్పరచుకుంటాను. మరణం నాకు వేదన కదా, అవును, కుటుంబముగా అమ్మా నాన్నకి దగ్గరున్న వాళ్ళకి వేదన కల్పించవచ్చు, కానీ దానికన్నా శ్రేష్ఠ ఆనందమే దేవునితో ఉన్న అనుబంధం, సహవాసం. అందుకే పాటలు బాగుంది కదా, ఏ క్షణమైన మరణం ఏం చేయొచ్చు. అందు కదా, అందరూ మరణిస్తాం, నేను మరణిస్తాను, మీరు మరణిస్తాను, మనం అందరం సునిశ్చితంగా మరణిస్తాం. మరణం ఖచ్చితమే. భయపడుతున్నారా మీరెవరు? భయపడుతున్నారా మరణాన్ని? ఎవరు ఏం చెప్పట్లేదు, శ్రీధర్ మాత్రమే చెప్తున్నారు. మిగతా అందరూ మరణానికి భయమా? దేవా, ప్రియ దేవుని వీళ్ళకి అందరికీ మరణానికి భయం అవుతుంది అయ్యారు. వాళ్ళందరికీ ఒక విడుదల దయచేయండి. అందుకే నేను చెప్పొచ్చిన మాట, లాజరు ధైర్యం కలిగి ఉండేవాడు. దాని 22వ వచనం చదివితే ఏం జరిగిందో తెలుసా? కుక్కలు నాకుతూ 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 ఆయనకేమొచ్చింది? మరణం వచ్చేసింది. ఉన్నారా? ఇప్పుడు ఎవరికి పండగ? లాజరుకి పండగ, కుక్కలకి పండగ. నాకిన కుక్కలకే పండగ. ఏమి ఇన్నాళ్ళు ఇన్నాళ్ళు నాకింది శరీరం అయితే, ఇప్పుడు దుమ్ములు కూడా కుక్కలకి ఏం దొరికింది? ఉన్నారా? అలాగైతే ఈ ప్రపంచం నువ్వు మరణించడానికి చూచేవాళ్ళే. నిన్ను నాకుతున్న వాళ్ళందరూ ఆశించేది నువ్వేమైపోవాలి? ఎందుకు? నిన్ను నాకి నీ దుమ్ములు కూడా ఏం చేయాలి? వాళ్ళకి పండగగా మారాలి. ఈ నాకిన కుక్కలే లాజరు యొక్క శరీరం ఏం చేసేశారు? ముక్కలు చేసేసి తినేసినాయి. ఇప్పుడు ప్రైజులు రావడం కష్టంగా ఉంది కదా. నేను ఎందుకు ప్రైజులో రావడం కష్టంగా ఉంది అడిగాను? ఏమైనా అర్థమైందా మీకు? అందుకే మెల్లిగా చెప్తున్నాను. లాజర్ని నాకిన అదే కుక్కలందరూ కలిసి ఏం చేసేసారు? శత్రువుల సమక్షతలో మంచి భోజనం. దాని అర్థం కొన్నిసార్లు దేవుని బిడ్డలుగా మరణిస్తే మనకేమి కూడా దొరకకపోవచ్చు. ఉన్నారా? మన దుమ్ములు ఏం చేయొచ్చు? జంతువులకు భోజనం కావచ్చు. ఉంటుందా అప్పుడు విశ్వాసం? ఉంటుందా అప్పుడు నీకు ఆత్మధైర్యం? ఉంటుందా దేవుని యందు నిరీక్షణ? అందుకే కదా ఈ కాలంలో కొన్ని సంఘాలన్నీ చనిపోక ముందే బుకింగ్లు తీసుకుంటున్నది. దేనికి? హల్లెలూయా. మీరు కూడా బుకింగ్లు చేసి ఉంచారేంటి?
మన సంఘంలో జరిగిన ఒక విషయం. ఒక ముసలమ్మ గారు వచ్చి అయ్యగారితో అన్నారు, అయ్యగారు ఇదిగోండి అయ్యగారు 15,000 రూపాయలు. దేనికమ్మా? చర్చి కట్టానుకా? కాదండి అయ్యగారు, నేను చనిపోయేటప్పుడు నాకు మంచి ప్లైవుడ్తో మీరేం చేయాలా? బాక్స్ కొనాలా? పాస్టర్ గారికి దుఃఖం అనిపించింది. ఇదేంటి చర్చి కట్టడానికి డబ్బులు 15,000 ఇచ్చారు అనుకున్నాను, కానీ ఇవి దేనికి చెప్తుంది? సమాధి కార్యక్రమానికి 15,000. లెక్కలు కూడా రాసేసి చెప్తుంది. అయ్యగారు గొయ్యకి ఇంత ఇవ్వాలా, వచ్చిన పాస్టర్ గారికి ఇంత ఇవ్వాలా, బట్టల కింద పెట్టాలా, లిస్ట్ రాసేసి ఎవరికి చెప్తున్నారు? మన అయ్యగారు కదా, డబ్బులు తీసుకొని తిరిగి ఇచ్చేసే. అమ్మా ఇది నువ్వు పండగ చేసేయి, మొత్తం ఖర్చు పెట్టేసి, నేను తీసుకోను. అదేంటి దగ్గర మీరు అలాగంటారు? నేను చనిపోతున్నప్పుడు మీకు ఇబ్బంది కాకూడదు, సంఘస్థులకు ఇబ్బంది కాకూడదు, ఎవరు దాని గురించి కకృతి పడకూడదు, కొట్టుకోకూడదు, దానికోసం కదా. వద్దమ్మా, ఏం అక్కర్లేదు. ఆమెకి పద్ధతిగా నేర్పించి చెప్పాం, అమ్మా ఇవేం కాదు, ముందే ఇవేం బుకింగ్ చేసి ఉంచక్కర్లేదు. ఆ కరెక్ట్ టైంలో మీకు సమాధి చేయడానికి మనిషి వస్తారు, మనుషులు వస్తారు, సంగతులు వస్తారు, సమాధి చేస్తారు. దొరకవచ్చు, దొరకకపోవచ్చు. ఇలాగే చెప్పాము ఆమెకి, సమాధి దొరకవచ్చు, దొరకకపోవచ్చు. ఇప్పుడు ఈ దేవుని నమ్ముకుంటావా అమ్మా అని అడిగాం. ఒక 10 నిమిషాలు అమ్మ నిశ్శబ్దత పాటించింది. ఏం చెప్పాలా డబ్బు పక్క పెట్టింది, ఆలోచించింది. ఏం చెప్పాలా ఆమెకు అర్థం కాలేదు. మొత్తానికి 10 నిమిషాలు దాటిన తర్వాత చెప్పింది, అయ్యగారు నాకు పెట్టి దొరకకపోయినా పర్లేదు, నాకు సమాధి దొరకకపోయినా పర్లేదు. ఆ అమ్మ ఇప్పుడు కూడా చావలేదు, బతికే ఉన్నారు. ఆ రోజు ఇచ్చిన 15,000 ఇప్పుడు కూడా పండగ చేసి తీర్చేసింది. మొత్తానికి ఆమె చెప్పే మాట ఏంటో తెలుసా? ఇప్పుడు కూడా ఆమె ప్రార్థన చేసే ప్రార్థనలో చెప్పే మాట, నీ సమయం వచ్చినప్పుడు నన్ను చేర్చుకోదేవా, నాకు సమాధి దొరకకపోయినా పర్వాలేదు, నాకు మంచిగా పెట్టి దొరకకపోయినా పర్వాలేదు, దేవ ఆత్మీకతలో బలపడి నీలో ఉండి తీరాలి, నీ దగ్గర నుంచి నేను వేర్పాటు కాకూడదు. అందుకే ఇప్పటి నుంచే బుకింగ్లు ఏం చేయొద్దు. బుకింగ్లు ఏమైనా చెయ్యాలి అనిపిస్తే తింటున్న ఆహారం బుకింగ్ చేయడం ఆపండి. పలానాది నేను తిన్ను, పలానాది నేను వదిలేస్తానని అలాంటి బుకింగ్లు చేసుకోండి. ఉన్నారా? అందుకే మా ఇంటి దగ్గర నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, కొన్ని ఆహారం కొలెస్ట్రాల్ తెప్పించిన ఆహారాలు ఉన్నాయి, కొన్ని ఆహారాలు బీపీ తెప్పించుకున్న ఆహారాలు ఉన్నాయి, కొన్ని ఆహారాలు షుగర్ తెప్పించే ఆహారాలు ఉన్నాయి. మా ఇంటి దగ్గర ఎప్పుడెప్పుడు నేను డైలాగ్ కొడుతుంటాను. ఈ డైలాగ్ వినండి మీరు కూడా, మంచి డైలాగే. నీకు ఇలాంటి రోగం ఏమైనా ఉన్నాయి అనుకో, అవన్నీ తినాలనిపిస్తాయి. తినాలనిపించింది అనుకో, ఒక మంచి పెట్టి కొనుక్కొని ఇంటి ముందు పెట్టుకో. నువ్వు తింటున్నవన్నీ ఎక్కడ తిను, ఆ పెట్టిలో కూడా పడే. ఆ పెట్టి ఏ రోజు పాడైపోతావు, నువ్వు ఆ రోజు వెళ్ళిపోవాల్సి వస్తుంది. నేను చెప్పింది అర్థం కాలేదా? ఎవరు ఏం చెప్పట్లేదు. ఏ రోజు పెట్టి పాడైపోతావు ఆ రోజు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోవాలి? సమాధికి వెళ్ళిపోవాలి. అందుకే ఏవైనా రోగాలు ఉంటే డాక్టర్ కానీ లేకపోతే వైద్యశాస్త్రం కానీ నిషేధించినవి కొన్ని ఏమైనా ఉంటే వదిలేయండి, బాయ్ బాయ్ చెప్పండి. లాజరుకి ఏమి ఒక మంచి మరణం దొరకలేదు. అందుకే దేవుని బిడ్డలుగా మనకి మంచి మరణం దొరుకుతుందని మనం ఏం చేయకూడదు. స్తోత్రం చెప్పగలుగుతారా? సేవా పరిచర్య చేసి, వాక్య పరిచర్య చేసి అనేకాత్మలను సంపాదించిన స్టెఫను పరిస్థితి మీకు తెలుసా? స్తోత్రం చెప్పగలుగుతారా? ఆ స్టెఫను కొన్ని పరిస్థితి మనకి రావచ్చు. చెప్పగలుగుతారా? నీ కృపాదేవా. స్టెఫను రాళ్లతో కొట్టి తన బట్టలను ఊడబిక్కేసి బట్టలను కాపలా పెట్టుకున్నారు. మంచిగా ఆయనకి చావుని అనుమతి ఇవ్వలే. అందరూ ఏం చేశారు? మన ఊరోళ్ళు కదా,
చిన్న రాళ్ళు ఏమైనా తెస్తారా? కదా, 60 కిలోలు అయితే 120 కిలోలు రాళ్ళు తెస్తారేమో. సూత్రం ఎవరు చెప్పట్లేదు. అంతే కదా, పక్కన ఉన్నాడు పాపం చేసి దొరికితే రాళ్లతో కొట్టి చంపడానికి అందరూ రెడీగా ఉన్నారు కదా. అందుకే కదా బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ పాపం చేసి పట్టుబడింది. ఆ ఊరిలో ఉన్న సిద్ధాంతం ఎంత మంచిదో చూడండి. ఆ పాపం చేయడానికి ఇద్దరు కావాలి. ఒకరిని పట్టుకొని ఒకరిని ఏం చేసేశారు. ఓ చాలా మంచోళ్ళు. మరి యేసయ్య తీర్పు తీర్చినప్పుడు ఎలా తీర్చారు తెలుసా? అదే నాకు చాలా నచ్చింది. ఎవరిని వదిలేశారో యేసయ్య వాళ్ళని పట్టుకున్నారు, ఎవరిని వీరు పట్టుకున్నారో వారిని యేసయ్య వదిలేశారు. యేసయ్య తీర్పు భలే ఉంది కదా. నిన్ను కూడా ఎందరో తీర్పు తీర్చాల్సింది కదా, రాళ్ళు కొట్టాల్సింది కదా. కానీ యేసయ్య మధ్యవర్తిని వహించాడు కాబట్టి తీర్పు వాళ్ళ మీదకి వచ్చింది. నువ్వు తప్పిపోయావు. ఎంత దేవుని ప్రేమ నీ మీద. నీ పాప నిమిత్తం యేసయ్య మరణించాడు, ఆయన సిలువయాగం అర్పించబడ్డాడు. నువ్వు తప్పిపోయావు కదా, ఎంత మేలు. కానీ తప్పిపోలేని వాళ్ళ మీదకి ఏమొచ్చింది? దేవుని యొక్క శిక్షావిధి వస్తుందని బైబిల్ చెప్తున్నది. అందుకే నేను చెప్పి రావడానికి ఉన్న కారణం, ప్రజలు కోరుకునేది మనం ఎలాగైపోవాలి, చచ్చిపోవాలి, మంచి మరణం దొరకకూడదు. అలా లాజరుకి మరణం వచ్చేసింది. మరణం టైంలో కూడా ఆయనకి ఏం దొరకలేదు, సమాధి దొరకలే. నాకిన కుక్కలే తన శరీరం మొత్తాన్ని ఏం చేసేశారు. అందుకే టైం దొరికినప్పుడు అప్పుడప్పుడు సమాధికి వెళ్ళి దర్శించండి. నీ బలుపు సలుపు అలుపు అన్ని తగ్గిద్ది. వెళ్తున్నారు అప్పుడప్పుడు. ఏమో ఒకసారి సమాధి కార్యక్రమానికి వెళ్ళినప్పుడు మేమందరం ఉన్నాం. ఒక పాస్టర్ గారు అలా ఆవిడ కూడా మాతో ఉన్నారు. పాపను పట్టుకొని కూర్చుని నిలబడి ఉన్నారు. సమాధి కార్యక్రమం అయిన టైంలో అక్కడ నిలబడి సమాధి కార్యక్రమాన్ని చూస్తూ వీక్షించి ఆ పరిచర్యను సాక్ష్యం వహించుచున్నప్పుడు అక్కడ కొన్ని చెట్లు ఉండేవి. ఈమె ధరించిన బట్టలు ఆ చెట్లన్నీ ఏం చేసినాయి, ఈడ్చి లాగింది. ఈడ్చి లాగేసరికి వెంటనే యేసు రక్తం చేయం అన్య భాష స్టార్ట్ అయిపోయింది. నేను అనుకున్నా ఏమైంది ఇంత హడావిడిగా ఈమెంటి అన్య భాష మాట్లాడుతుంది, ఏది రక్తం చేయమంటుంది ఏమిటబ్బా అని వెనక్కి తిరిగి చూసినప్పుడు ఎవరో చున్నీ పట్టుకొని ఎవరో వెనక్కి లాగుతున్నారు. అప్పుడు అన్ని భాష వచ్చింది. నేను వెనక్కి తిరిగి అన్నాను, వద్దమ్మా అన్ని భాషని ఆపే, స్తోత్రం చెప్పడం యేసు రక్తం చెప్పడం ఆపే. నీ చున్నీ ముళ్ళల కంపలో ఇరుక్కుపోయింది. అందుకే యేసు రక్తం. నేను నవ్వుతూనే చెప్తున్నాను, కారణం ఏంటి, ఇది జరిగిన కదా. తర్వాత నేను అన్నాను, యేసు రక్తం చేయమని ఆపండి, ముళ్ళులు కంపది, అందులో చేంజ్ చేయండి, మీ బట్టలు ఊడబెక్కండి. నా తర్వాత ఆమె కవర్ చేయడానికి చెప్తుంది. ఒరే నాకు ఆత్మశక్తి వచ్చింది. నేను అన్నాను, అర్థం నాకు అర్థమైంది, ఆత్మశక్తి వచ్చింది. ముళ్ళు కంప వస్తాయి, ఆత్మశక్తి వస్తుంది. నేను చెప్పి రావడానుకున్న కారణం, అప్పుడప్పుడు సమాధి కార్యక్రమానికి వెళ్ళండి. అది మనకు ఒక ధైర్యం ఇప్పిస్తుంది, ఒక బలాన్ని ఇప్పిస్తుంది. మనకి మరణం సునిశ్చితం ఉంది. దేవునిలో జీవించడానికి ఒక ప్రోత్సాహం మనకిస్తుంది, ఒక ధైర్యం మనకిస్తుంది, ఒక బలం మనకిస్తుంది. అందుకే మన దేవుని బిడ్డలు ఎవరైనా మరణిస్తే ఖచ్చితంగా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా పిల్లలైనా వెళ్ళాలి, ఆ పరిచర్యకు తోడు వహించాలి. కారణం ఏంటో తెలుసా? వారిని మనం ఇంటికి పంపిస్తున్నాం, నిత్యమైన ఇంటికి పంపిస్తున్నాం. దానికి నీ తోడు కావాలి, దానికి నీ అన్ని భాష కావాలి, దానికి నీ స్తోత్రం కావాలి, దానికి నీ హల్లెలూయా కావాలి. కేవలం చర్చికి వచ్చి దూకడం కాదండి. ఎక్కడ కూడా వెళ్ళి దూకండి.
ఆ, వాళ్ళకి ఇంటికి పంపించేటప్పుడు క్షేమంగా వెళ్ళయ్యా, మళ్ళీ ఇటు తిరిగి రావద్దు, మేము అక్కడికి తిరిగి వస్తాం, మేము కూడా ఎదురు చూస్తాం, కలుస్తాం, అలాంటి ధైర్యాన్ని చెప్పండి. అక్కడ కూర్చోసి రొమ్ము కొట్టేసుకొని తాళ కొట్టేసుకొని బూసి ఏం పోయొద్దు. ఒక చోటికి సమాధికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న నాన్నగారు చచ్చిపోతే ఇంటికి వెళ్ళి పెద్ద కొడుకు నేల మీద ఉన్న పొడి గాలికి ఇసిరే, పోయావా నాన్న, పోయావా నాన్న. నాకు భలే నవ్వు వచ్చింది. తర్వాత మేము ఆయన ఓర్చుకొని చెప్పాను, నాయన ఏంటి ఎలా తయారవుతున్నావు? పోలేదు, నిత్య ఇంటికి చేరాడు, నాన్న దగ్గరికి వెళ్ళాడు, మంచి చోట్ల ఉన్నాడు, ఎందుకు నువ్వు పొడిసిరేసుకొని ఎందుకు కోపమైపోతున్నావు? కామ్, ఆయన ఎక్కడికి వెళ్ళలేదు, దేవుని దగ్గరికే వెళ్ళింది. మనం ఇక్కడెక్కడికి వెళ్ళాలి, దానికి మనం సిద్ధపడాలి, బలపడాలి. అందుకే కొందరికి సమాధి కార్యక్రమానికి వెళ్లకుండా ఉన్న కట్లు ఉన్నాయి. ఏం చేయాలి? హల్లెలూయా, అన్నీ తగ్గిపోయింది. ఓ స్తోత్రం తగ్గింది, బలం లేదు, ఈ స్తోత్రానికి బలం లేదు. కారణం ఏంటిది? మనం చివరిగా దేవుని భక్తుని ఎక్కడికి పంపిస్తున్నాం? క్షేమమైన చోటికి పంపిస్తున్నాం, విడుదల కలిగిన చోటికి పంపిస్తున్నాం, కన్నీరు లేని చోటికి పంపిస్తున్నాం, రోగం లేని చోటికి పంపిస్తున్నాం, వేదన లేని చోటికి పంపిస్తున్నాం. వాళ్ళకి మంచిగా గుడ్ బై చెప్పి పంపించాలి. ఏడుతూ రొమ్ము కొట్టేసుకొని కాదు, ఆనందంతో పంపించాలి. ఎల్లో వెనక్కి నేను వస్తున్నాను, మేము వస్తాం, దేవుని చిత్తం అయితే మేము వస్తాం, లేకపోతే ఇద్దరం కలిసి ఒక ముహూర్తంగా ఎత్తబడతాం. ఎంతమంది ఆ నిరీక్షణ కలిగిన స్థితిగతిలో ఉన్నారు? ఉన్నారా? దీనికి ఫోటో గిటోలు ఏం అక్కర్లేదు, దేవుని మీద ఉన్న నిరీక్షణ ఉంటే చాలు. ఉన్నారా నాతో కలిసి? అయ్యగారు మరణ విషయం మాత్రం చెప్పకండి, సమాధి విషయం మాత్రం చెప్పకండి, మిగతా అన్ని చెప్పండి, మేము అన్నిటికీ హల్లెలూయా ప్రైజ్ లార్డ్ చెప్తాం. అందుకే దేవుని బిడ్డలుగా మనం ఎక్కడికి వెళ్ళాలి? సమాధి కార్యక్రమం ఖచ్చితంగా వెళ్ళాలి. మన స్తోత్రంకి అక్కడ శక్తి ఉంది. అక్కడ నువ్వు అన్య భాష చెప్పావో శక్తి ఉంది. నేను చెప్పేది సమాధి దగ్గరికి వెళ్ళి ప్రవచనం చెప్పాలి. వాయ్ ఏ స్కేల్ లాగా ఉన్నారా? ఉన్నారా? లేదయ్య గారు, మేము ప్రవచనాలన్నీ చర్చిలోనే విన్నాం. అయ్య గారు సమాధి దగ్గర విన్నాం. బైబిల్ చదవండి, ఏ స్కేల్ గ్రంథం వెళ్ళి చదవండి. సమాధి దగ్గర కూడా ప్రవచనం చెప్పడానికి ఎవరు ఉన్నారు? ప్రవక్త ఉన్నారు. ఈ రాత్రి వేళ నేను అడిగేది, నువ్వు ఆ ప్రవక్తవేనా? ఏమో హల్లెలూయా ఒకటే వచ్చింది. చర్చి లోపల కూడా సవాలు ఉన్నాయి, సమాధిలో కూడా సవాలు ఉన్నాయి. చర్చిలో సవాలు ఉన్నాయా? ఉన్నాయా చర్చిలో సవాలు? ఉన్నాయి. ఆ సవాలుకి వాళ్ళ కంపు వాళ్ళకి రావట్లేదు, మనకు వస్తుంది. అందుకే కదా పోయిన కొన్ని రోజుల క్రితం కొంతమందికి ఏం చేశాం? సమాధి కార్యక్రమం చేశాం. ఎక్కడ? ఏటి దగ్గర. ఎందుకో కంపు వస్తుంది. ఎన్ని రోజులైందో పాపం నీసి కంపు. ఇప్పుడు కూడా కొన్ని రక్షణ పొందే వాటి కంపు వాటికి తెలియట్లేదు. దేవునికి స్తోత్రం. కంపు తెలుసుకొని కూడా కొందరు చర్చిలో కూర్చొని హల్లెలూయా స్తోత్రం చెప్పి ఆరాధన చేస్తారు. దేవుని కృప. అందుకే బాప్తిసం పొందలేని వాళ్ళకి చెప్పండి, నాయనా నువ్వు కంపు కొడుతున్నావు, కంపు సహించలేకపోతున్నావు. పాపం నిమిత్తం ఏదో చచ్చిపోయారు, నువ్వు కూడా పాపం నిమిత్తం చచ్చిపోవాలి. చచ్చిపోయావు కదా, త్వరగా
సమాధి చేసి బయటికి రావచ్చు కదా, యేసయ్యతో ఏకీవించవచ్చు కదా, కొత్త యేసయ్యను ధరించుకోవచ్చు కదా, మరణ పునరుద్ధానంలో ఏకీవించవచ్చు కదా. కంపు కొడుతుంది. చెప్పండి, చెప్పరు కొందరు. ఉన్నారా? బాప్తిసం పొందమని చెప్పకూడదు, కంపు కొడుతున్నామని చెప్పండి, అప్పుడు అది తీసుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. ఒక్కలైనా నాకు సాయం చేశారు. ఇప్పుడు ఎతకొద్దు, పక్క పక్కన ఉన్న కంపులు ఇప్పుడు ఎతకొద్దు, తర్వాత. అందుకే నేను చెప్పి వచ్చిన కారణం, కంపు కొట్టిన లాజర్ని కుక్కలందరూ కలిపేసి ఏం చేసేసారు? ఫినిష్ చేసేసారు. కానీ లాజరు చనిపోక మునిపే, చనిపోయిన మరుక్షణమే ఎవరు వచ్చారు? దేవదూతల సమాజం దిగి వచ్చి సంరక్షణ కలిగి దేవుని దగ్గరికి అప్పగించిన తన ప్రాణాన్ని, ఆత్మను ఏం చేసుకున్నారు? ఒక్కసారి ప్రైజ్ లార్డ్ చెప్పగలుగుతారా? ఎందుకు చెప్పమన్నాను మీకేమైనా అర్థమైందా? శరీరం కుక్కలకి తిండిగా దొరికింది. శరీరం మొత్తం పండగగా ఎవరికి దొరికినాయి? ఓ హల్లెలూయా చెప్పగలుగుతారా? కానీ కుక్కలకి పట్టు దొరకనిది 2 సామగ్రి దేవదూతలు వచ్చి తీసుకెళ్ళిపోయారు. ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు, మీకు ఎంత మాత్రం ఆనందం కలుగుతున్నా నాకు తెలియట్లేదు. ఒక పక్క భూమిలో కుక్కలన్నీ పండగ చేసుకునేటప్పుడు ఈ పండగని చూడకుండానే ఎత్తుకొని తీసుకెళ్ళిపోయారు దేవదూతలు. దేనిని? ప్రాణాత్మలను తీసుకొని వెళ్ళిపోయారు. స్తోత్రం చెప్పగలుగుతారా? నీ ప్రాణాత్మను ఒక్కడికి కూడా తాకడానికి అనుమతి ఇవ్వకూడదు. అందుకే రాత్రి వేళ వాక్యం ఆలకించిన దేవుని బిడ్డలకి హెచ్చరికగా చెప్తున్నాను, నీ ప్రాణాత్మను సంరక్షించగలిగిన దేవుని చేతికి అప్పగించాయి. దానికి ఉన్న ఒకే ఒక మార్గం, యేసయ్య నీవే నా నిజ రక్షకుడివి, నీవు తప్ప వేరే ఎవరు దేవుడు లేరు, నీ తప్ప నాకు రక్షణకు మార్గం లేదు, నా పాప ప్రాయశ్చిత పర్యాగముగా బలియాగమైన నీవే నాకు పాపములోంచి విముక్తి ఇచ్చిన వాడివి, నీవే నా దేవుడివి, నీవే నా ప్రభువి అని ఒప్పుకున్న వారు రక్షణ పొందుదురు. రక్షణ పొందిన వారైతే ఒక్కసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకు చెప్పేదో తెలుసా? నీ ప్రాణాత్మ సంచయించాల్సిన మంచి బ్యాంకీలో నువ్వు సంపాదించి ఇచ్చావు. ఎవరు అక్కడి నుంచి పీకలేరు, ఎవరు అక్కడి నుంచి నిన్ను వేరుపరచలేరు. అందుకే రక్షణ పొందలేని వారు త్వరగా లోక సుఖాన్ని, శరీర సుఖాన్ని విడిచిపెట్టండి, ఆత్మలో నా సావాసంలోకి వచ్చేయండి, ప్రాణాన్ని దేవునికి అప్పచెప్పండి. బైబిల్ గ్రంథంలో దేవుని దాసుల 2 ఖైదీగా జైల్లో పడేసి వాళ్ళు ప్రార్థన చేయగా, పౌలు శీలలు ప్రార్థన చేయగా ఖైదీలో ఉన్న అన్ని సంఖ్యలు తగిలిపోయినాయి, అన్ని గోడలన్నీ దబుదుబు ఇరిగిపోయినాయి. అలాంటి యొక్క సన్నివేశంలో అక్కడున్న జైలర్ తను తాను చంపుకోవడానికి కత్తి తీసుకున్నాడు. అలాంటి క్షణములో రక్షణ మార్గం ఇచ్చేసి తన ప్రాణం కాపాడుకునే విధానంగా, తన ఆత్మను దేవునికి అప్పగించే విధానంగా సేవకులు చెప్పారు, నీ ప్రాణానికే నాశం చేయొద్దు, యేసయ్యని నిజ రక్షకునిగా అంగీకరించేసుకో అన్న గట్టి కేకలు ఏం చేశారు సేవకులు చెప్పారు. ఈ రాత్రి వేళ నేను మీకు అడిగేది, ఇలా ఎందరో వారి ప్రాణాన్ని తీసుకోవడానికి రెడీగా ఉన్నారు, కేకలేస్తావా? కేకలేస్తున్నావా? అందుకే కదా క్రైస్తవులకి ఒక మారు పేరు ఉంది, ఏటి? గోలగాలు, కేకగాలు. వీడి దగ్గర కూర్చుండి ఎప్పుడు కేకే గోలే అంటేరా బాబు. ఒకటి కత్తి పూసుకొని చంపడానికి రెడీగా ఉన్నప్పుడు నేను కేకేయలేక ఉండలేను, నేను గట్టిగా స్తోత్రం చెప్పలేక ఉండలేను. ఒకటి చచ్చిపోతున్నది చూచినప్పుడు ఆడ నరకానికి వెళ్తున్నది అని చూచి నేను ఊరుకొని ఉండలేను, అందుకే కేకలేసేది.
అందుకే పరిచర్య చేసినప్పుడు, వాక్య పరిచర్య చేసినప్పుడు మేము గొంతు పిచ్చుకొని గొంతు పాడైపోయినట్టుగా ఎందుకు ఈ కేకలేసేది? ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. అందుకే కదా కొందరు విశ్వాసాలు ఈ పాస్టర్ గారికి ఏ పని పాట ఉండదు, గొంతుకు పోయేసరికి కేకలు వేసేసి మా నిద్ర సెడ కొడతారు కదా. ఒక హల్లెలూయా వచ్చింది. నాకు డైరెక్ట్గా చెప్పారు, ఏ పాస్టర్ గారు మీరు వాక్య పరిచయం చేస్తే మా నిద్ర చెడిపోతున్నాయండి డైరెక్ట్గా చెప్పారు. నేను అన్న నిద్రే కదా చెడిపోయింది, నువ్వు నరకానికి వెళ్ళకుండా కదా నేను నిద్ర సెడ కొడుతున్నాను. అప్పుడు నువ్వు నాకేమి ఇవ్వాలి? అద్దె ఇవ్వాలి. నువ్వు నరకానికి వెళ్ళకుండా నేనేం చేస్తున్నావు? సంరక్షించుతున్నావు. ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. అందుకే దేవుని యొక్క బిడ్డలందరికీ సువార్త చెప్పే శబ్దం మీ నోట్లో ఉంది. పాస్టర్ గారి పని కాదు సువార్త చేయడం. ఉన్నారా? పాస్టర్ గారి పని కాదు ఏం చేయడం, రక్షణ మార్గం చెప్పడం. ఎవరి పని? దేవునికి నమ్ముకొని విశ్వసించి జీవించిన ప్రతి ఒక్కడు కేకేయాలి. స్కూల్కి వెళ్ళినప్పుడు కేకేయాలి, కూరగాయలు కొన్నప్పుడు కేకలేయాలి, వంటలకి కూరగాయలు నరుక్కుతున్నప్పుడు కేకలేయాలి. ఎత్తను రా ఏమో ఒక స్తోత్రమే వచ్చింది అంటే ఒక్కలే మాత్రమే కేకేస్తున్నారు గోలా. లాజరు చనిపోయినప్పుడు కిందన కొన్ని కేకలు వినిపించినాయి. ఏ కేకలో? కుక్కల కేకలు. బో 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 బో, నా మొక్క నా మొక్క నా మొక్క నా మొక్క నా మొక్క నా మొక్క. కిందన కుక్కలు బౌ బౌ. ఆత్మీక అంతరిక్షంలో దేవదూతలు ఏం వెల్కమింగ్. ఆ సన్నివేశం నేను కల్లారా చూసి ఆనందించొచ్చున్నాను. కారణం ఏంటో తెలుసా? నువ్వు వాళ్ళు దుమ్ములు తింటున్నావు కదరా, అసలైంది మా చేతిలో ఉంది, ఇది సంచయించాల్సిన ఆ చేతికి మేము తీసుకెళ్ళిపోతున్నాం. అందుకే దేవుని బిడ్డలకు మరణం వేదన కాదు, నొప్పి కాదు, బాధ కాదు. చెప్పగలుగుతారా? మీ ఇంటి దగ్గర మీ కుటుంబ సభ్యుల్లో మరణించిన వాళ్ళు ఎవరైనా ఉంటే, వారు దేవునికి నమ్మిన వారైతే ఈరోజు చెప్పగలుగుతావా? సంరక్షించిన చేతిలో వారి ఆత్మ ప్రాణాన్ని దేవునికి అప్పగించేశావు అని చెప్పగలుగుతావా? లేక ఈరోజు కూడా వాళ్ళు ఫోటో పెట్టేసుకుని ఏడు చేస్తున్నావా? ఒక హల్లెలూయా వచ్చింది. ఉన్నారా నాతో కలిసి? అందుకే రాత్రి వేళ మీకు ఒక అవకాశం నేను ఇచ్చుచున్నాను. అందరికీ చెప్పండి రక్షణ గురించి, ప్రాణాలు కాపాడండి, ఆత్మను భద్రపరిచే పరిచర్యలో మీ చేయూతనివ్వండి. కొన్ని లాజర్లు భూమిలో తయారవ్వాలి. పండగ చేయడానికి కుక్కలకి దుమ్ములు దొరికినాయి, కానీ ప్రాణాత్మను సాతాను కాదు కానీ లోకశక్తులకు కాదు కానీ ఒక్కడికి కూడా తాకనివ్వనని ఈ రాత్రి వేళ దేవుని దగ్గర ఒక ఒప్పందం చేయగలుగుతావా? నా ఊరిలో ఉన్న ఒక్కడి ఆత్మను ప్రాణాన్ని ఏం చేయనివ్వను, సాతాను చేతికి ఇవ్వడానికి అనుమతి ఇవ్వను. ఆ ఊర్జం, ఆ తీవ్రత నీ లోపల రావాలి, ఆ ఆత్మభారం నీ లోపలికి రావాలి. ఉన్నారా నాతో కలిసి? వచ్చిందా ఒక ధైర్యం, ఒక ఆత్మభారం వచ్చిందా? ఈ రాత్రే పవర్ఫుల్ అయి బయటికి రావాలి. దేవా, కొందరిని బతికించు, కొందరిని రక్షణ మార్గం చూపించు. నాయన, నీ ప్రాణానికి నువ్వేం చేయొద్దు. నీ ప్రాణ సంరక్షణ కొరకు సువార్థికుడిగా నేనున్నాను, ప్రవక్తగా నేనున్నాను, పాస్టర్గా నేనున్నాను, శిష్యుడిగా నేనున్నాను, అభిషక్తుడిగా నేనున్నాను. మీ గుండె మీద చేయించుకొని రాత్రి వేళ ఒప్పుకొని చెప్పండి, ఆ సువార్థికుడిని నేనే, ఆ ప్రవక్తను నేనే, నేను కొందరి ఆత్మ ప్రాణములను కాపాడి తీరుతాను, వారిని మరణించడానికి నేను అనుమతి ఇవ్వను. ఒప్పుకుంటారా? రాత్రి వేళ ప్రార్థన చేయబోచున్నాను. కృప కలిగిన దేవానికి వందనాలు తెలియవస్తున్నాం. లాజరు యొక్క జీవిత అనుభవం వినేటప్పుడు దేవా, చాలా వేదన కలిగిన పరిస్థితి తన జీవితంకి వచ్చింది.
ఆయన నిరుత్సాహపడలేదయ్యా. తన ప్రాణాత్మలను నీ చేతికి అప్పగించాడు కాబట్టి మంచి మరణం ఆయనకి దొరకకపోయినా, మంచి రీతి కలిగిన సమాధి ఆయనకి దొరకకపోయినా, దేవదూతల సమాజం దిగి వచ్చి తన ప్రాణాత్మలను వహించుకొని తీసుకొని ఆర్భాటముతో ఆనందముతో ఆత్మీక గానములు పాడుతూ నాట్యం చేసుకుంటూ సంరక్షణ కలిగిన చేతికి లాజరు యొక్క ప్రాణాత్మను అప్పగించిన విధానంగా దేవా ఈ రాత్రి వేళ మేము కూడా గుండె మీద చెయ్యి ఉంచి ప్రార్థన చేస్తున్నాం. కొందరి ఆత్మను కూడా మేము కాపాడి తీరుతాం, కొందరికి కూడా మేము కూడా సువార్త చెప్పి తీరుతాం, కొందరిని కూడా లోక సుఖములో నుంచి వేర్పరిచి తీరుతాం, కొందరిని కూడా దేవ రోగములో నుంచి విడుదలిప్పించి తీరుతాం, కొందరిని కూడా దేవ ఆత్మీక పరుగులో పరిగెట్టడానికి అవకాశం ఇచ్చి తీరుతాం. ఈరోజు ఒప్పుకోవడానికి మనసు కలిగిన, హృదయం మీద చెయ్యి ఉంచిన ప్రతి హృదయమును దేవ మీరు దర్శించాలి. దేవ వారి జీవితాశయములు దేవ పరిచారకునిగా మార్చండి, సేవకునిగా మార్చండి, ప్రవక్తగా మార్చండి, అభిషక్తునిగా మార్చండి, దేవ వాక్య బోధకునిగా మార్చండి, వాక్యం దిద్దుపెట్టి వారిగా మార్చమని కూర్చున్నాం దేవ. అలాంటి యొక్క విధానం తెరిపించినందుకు వందనాలు. మా ప్రాణాత్మలు నీ చేతికి మేము సంరక్షించుకొని చుచ్చినాం. ఈ రక్షణ మార్గంలో మేము జీవించి అనేకులను జీవింపచేయుటకు అవకాశం తెరుచుటకు దేవ సహాయపరచమని కోరుచున్నాం. దీవెనలతో నింపినందుకు వందనాలు, సహాయపరిచినందుకు వందనాలు. యేసు నామములో అడిగి వేడుకున్నా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కుమార యొక్క పరిశుద్ధాత్మక సహవాసం ఎప్పుడు ఎల్లప్పుడు వాక్యం ఆలకించిన సకల బిడ్డలతో దేవాన్ని రెండో రాకడ వరకు తోడయుందును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.